హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎప్పటి నుంచో రామ్ చరణ్ కూతురు ఫేస్ రివీల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫాదర్స్ డే స్పెషల్గా ఈ ఫోటోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. హాఫ్ ఫేసే ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ పిక్చర్ చాలా వైరల్ అయిపోతుంది. తండ్రి లాగానే ఉంది అండ్ ఉపాసన లాగానే కనిపిస్తోంది. ఇలా అంటే పోలికలు ఎవరెవరి వచ్చాయి ఏంటి సైడ్ వ్యూతోనే చాలా మట్టుకి క్లింకారా అంటే ఈ పేరుకు సంబంధించి కూడా ముందు నుంచే క్లింకారా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఎందుకంటే ఉపాసన ఎక్కడికి వెళ్ళినా కూడా తన దుప్పట్టాలో తన ఫేస్ అంతా కవర్ చేసేయడము, తన చీర కొంగులో కప్పేసేయడము, అంటే మీడియా అటెన్షన్ ఎక్కువగా వద్దు మా పాపకి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు ముందు నుంచే. అయితే ఫాదర్స్ డే స్పెషల్గా ఈ ఫోటోని రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోటోకి సంబంధించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే క్లింకారాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రామ్ చరణ్ ఎగ్జైటెడ్గా ఉన్నారంట. ఆయన సినిమాస్కి సంబంధించి అవుట్డోర్లో ఏ షూట్స్ ఉన్నా కూడా నేను వెళ్ళను, నేను అన్ని ఇండోర్ షూట్సే చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఫారెన్ షూట్స్ ఉంటే కొద్ది రోజులు ఎప్పటివరకైతే పాప బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళదు అప్పటివరకు నేను అవుట్డోర్ షూట్స్ చేయడానికి కొంచెం టైం అయితే తక్కువ కేటాయిస్తాను. మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఈ ఏరియాస్లో దగ్గరలో ఉండే ఏరియాస్లలో 6 లోపు ఇంటికి వచ్చే విధంగా నేనైతే షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే క్లింకారా ఇంట్లో ఉన్నప్పుడు తనతో ఆడుకోవాలి అని చెప్పేసి నాకు చాలా ఉన్నప్పటికీ కూడా నా బిజీ షెడ్యూల్ వల్ల అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పటి నుంచి తనతోనే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన ఒక రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంటే ఉపాసన అండ్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు క్లింకారాతో ఎలా ఆడుకుంటారు ఏంటి వాటి గురించి కూడా ఎక్కువ చెప్పారంటే తినిపించే విధానం కానివ్వండి, ఆడుతో ఆడుకునే విధానం కానివ్వండి, అన్నిట్లలో రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా చాలా కేరింగ్గా తీసుకుంటారు. ఒక తినిపించే విషయంలో మాత్రమే ఆయన ఒక మెట్టు పైన ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ పిక్చర్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఏంటని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.